హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి ప్లెయిన్ బ్లౌజు ఫిట్టింగ్ ఎలా వేసుకుందామో చూద్దాం. సైడ్ స్టిచ్చింగ్స్ అనేవి కొలతల ప్రకారము కొలతల ప్రకారం ఎలా వేసుకోవాలో చూద్దాము. ఇప్పుడైతే షోల్డర్ దగ్గర నుంచి ఇలా మలిచేసి మనము హెమ్మింగ్ చేసుకోవడానికి అని చెప్పేసి క్లాత్ ఎక్కువ తీసుకున్నాం కదా హ్యాండ్స్కి. ఆ క్లాత్ అనేది ఇలా 1 ఇంచ్ అనేది ఫోల్డ్ చేసేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డ్ చేయండి. ఒకటే లెవెల్లో, వెనకాల ముందల ఒకటే లెవెల్లో ఉండేలాగా చూసుకొని ఇక్కడ మిషన్ దగ్గర పెట్టేసుకొని ఇప్పుడు సైజ్ బ్లౌజ్ అయితే తీసుకొని కొలతలు అనేవి తీసుకోండి. లైనింగ్ బ్లౌజ్కి వితౌట్ లైనింగ్ బ్లౌజ్కి లైనింగ్ బ్లౌజే కావాలా లేదంటే వితౌట్ లైనింగ్ బ్లౌజే కావాలా అనేది ఏం లేదండి. దేనితోటైనా తీసుకోవచ్చు కొలతలు. ప్లెయిన్ బ్లౌజ్కి ప్లెయిన్ బ్లౌజే ఉండాలి, కొలతలకి అనేది ఏం లేదు. కాకపోతే కొంచెం తక్కువ, ఒక్క రవ్వంతా తక్కువ పెడితే సరిపోతుంది. కొంతమందికి అయితే అది కూడా పట్టదు. ప్లెయిన్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ ఒకటేలాగా ఉంటాయి కొంతమందికి. ఇప్పుడు ఈ విధంగా నాకైతే ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ ఇచ్చారని చెప్పాను కదా, దాన్ని నేను ఆ హ్యాండ్ పొడవు అయితే ఎంతవరకు ఉందో చూసుకొని అంతవరకు అయితే నేను మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఈ విధంగా ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు మీరు కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే కంగారు పడాల్సింది ఏం లేదు. ఈ విధంగా హ్యాండ్ హైట్ అనేది చూసుకొని దాని లూజ్ అనేది పెట్టుకోవచ్చు. ఈ విధంగా కొంచెం స్టార్టింగ్ దగ్గర గట్టి కుట్టు అనేది వేసుకోండి. తర్వాత కొంచెం ఇట్లా క్రాస్ మలుపుకొని చంక దగ్గరకు వచ్చే వరకు క్రాస్గా రావాలి కదా కుట్టు. ఇలా చంక దగ్గర అనేది మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఒక మార్కర్ ముక్క ఒకటి అయితే దగ్గర పెట్టుకోండి మిషన్ కుట్టేటప్పుడు. అది పెట్టుకొని దాంతో మార్కింగ్ అనేది పెట్టుకుంటూ ఉండండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ స్టిచ్ మార్కింగ్ బ్యాక్ సైడే పెట్టుకోవాలి, ఫ్రంట్ సైడ్ మార్కింగ్ ఫ్రంట్ సైడే పెట్టుకోవాలి. ఆ విధంగా నేను చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ అనేది మార్కింగ్ పెట్టుకోండి. ఇలా ఫోల్డ్ చేసేసి బ్లౌజ్ 2 ఫోల్డ్ చేసేసి బ్లౌజ్ మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఇలా బ్యాక్ సైడ్ 2 ఫోల్డ్స్ చేసేసి సేమ్ సైజ్ బ్లౌజ్ కూడా అదే విధంగా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసేసి 2 మార్కింగ్స్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా అంతే. ఉక్సుల పట్టి కొలతదే పెట్టుకోవాలి. కాజల పట్టిదే పెట్టుకోవాలన్నమాట. కొలతల్లో మార్పు రాకూడదు. ఇప్పుడు నేనైతే కాజల పట్టిది పెట్టుకుంటున్నాను. ఆ విధంగా చూసేసి పెట్టుకోండి మీరు కూడా. ఈ విధంగా పెట్టేసుకోండి. కుట్ట అనేది స్ట్రైట్గా రావాలి, వంకరగా రాకూడదు. స్ట్రైట్గా వచ్చినప్పుడు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. మనకి బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళు మన ఫినిషింగ్ ఎలా ఉందనేది ఆ కుట్టులోనే చూస్తారు. ఆ కుట్టు అనేది స్ట్రైట్గా మంచి నీట్గా రావాలి. ఇలా క్లాత్ అనేది కొంచెం కూడా తేడా లేకుండా ఎంత కరెక్ట్గా ఎలా వచ్చిందో చూడండి. మనం ఎందుకంటే స్టెప్ బై స్టెప్ అన్నీ కరెక్ట్గా చూసుకొని మనం కట్ చేసుకొని కుట్టుకుంటూ వచ్చాం కాబట్టి క్లాత్ అనేది ఎక్స్ట్రా అనేది లేదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా అవుతుంది వాళ్ళకి. దానికి కారణం ఇదేనండి. ఎందుకంటే చంక దగ్గర ఎక్కడికక్కడ హైట్స్ అనేవి మనం కరెక్ట్గా చూసుకొని పెట్టుకుంటే లాస్ట్ కుట్టేటప్పుడు ఈ ఫినిషింగ్ దగ్గర అనేది ఎక్కువ తక్కువ అనేది రాదనమాట, కరెక్ట్గా వస్తుంది. అదే మనం చంక కింద హైట్ అనేది చూసుకోకుండా క్లాత్ ముందుల వైపు ఎక్కువ వెనక వైపు తక్కువ అలా ఉంటాయి కదా, వాటికి ఫినిషింగ్ అనేది నీట్గా రాదనమాట. అందుకే కుట్టేటప్పుడే స్టెప్ బై స్టెప్ అనేది నేర్చుకోండి ఈజీగా. ఇలా సైడ్ డాట్ అనేది ఒకటి వేసుకోండి. కుట్లు ఇప్పుకోకుండా నీట్గా ఉంటుందన్నమాట. చూడ్డానికి లుక్ కూడా బాగుంటుంది. మనకు ఈ ఫినిషింగ్ అనేది చూసి మనకు బ్లౌజ్ అనేది ఇస్తారండి. నెక్స్ట్ టైం ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఇలా రావాలి. చూసారా, కొంచెం కూడా తేడా లేకుండా ఎలా వచ్చిందో నీట్గా ఆ విధంగా వేసేసుకోండి. ఇప్పుడు ఇటువైపు కూడా ఇలా 1 ఇంచ్ అనేది ఫోల్డ్ చేసేసుకొని, ఒకవేళ మీరు మాకు ఇంత పొడుగు ఉంది రావట్లేదు అని అనుకున్నప్పుడు ఒక మిషన్ కుట్టు అనేది కొంచెం లూజ్ కుట్టు పెట్టుకొని ఒక కుట్టు అనేది వేసుకోండి. తర్వాత విప్పుకోవచ్చు, దానికి ప్రాబ్లం ఏమీ ఉండదు. లూజ్ కుట్టు అనేది కొంచెం పెద్ద కుట్టు అనేది పెట్టుకొని తర్వాత విప్పేసుకోవచ్చు అనమాట. హెమ్మింగ్ చేసేటప్పుడు విప్పేసుకోవచ్చు. అలా పెట్టేసుకోండి. నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను డైరెక్ట్ చూపిస్తున్నాను. ఒకసారి అది కూడా నేను ఒకసారి చేసి చూపిస్తాను కావాలంటే. ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టుకోండి. ఇలా ఫస్ట్ గట్టి కుట్టు అనేది మర్చిపోకండి ఎప్పుడైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఎందుకంటే గట్టి కుట్టు ఎలా వేయాలో తెలియదు, టెన్షన్గా ఉంటుంది కాబట్టి కొంచెం గట్టి కుట్టు అనేది మర్చిపోకండి. మైండ్లో అది పెట్టుకోండి. కొన్ని కీ పాయింట్స్ ఉంటాయండి బ్లౌజ్ కుట్టేటప్పుడు.
అవనేది అస్సలు మర్చిపోకూడదు. అవి మర్చిపోయారంటే ఇంకా మొత్తం మొదటికి వస్తుందన్నమాట. అందుకే అవన్నీ మర్చిపోకుండా కొన్ని పాయింట్స్ అయితే సరిగ్గా కరెక్ట్‌గా గుర్తుపెట్టుకొని అవి కరెక్ట్‌గా అప్లై చేయండి. అప్పుడే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందన్నమాట. ఇప్పుడు నేను కింద వైపు ఉక్సుల పట్టి దగ్గర మార్క్ అయితే పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ బ్యాక్ పార్ట్ మనం మార్కింగ్ పెట్టుకున్నాం కాబట్టి ఈ విధంగా పెట్టేసుకొని కుట్టేసుకోండి. లాస్ట్‌కి ఎడ్జ్ దగ్గర కూడా గట్టి కుట్టు అనేది పెట్టుకోండి. ఈ విధంగా ఇట్లా కూడా దాన్ని క్లాత్ అనేది తిప్పుకొని ఇట్లా కూడా వేసేసుకోవచ్చు. కుట్టు అనేది లాస్ట్ ఫిట్టింగ్‌కి కుట్టు అనేది ఇట్లా కూడా వేసేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం కొలతలు తీసుకొని ఫస్ట్ వేసుకున్నాం కాబట్టి దాన్ని తిప్పుకొని కూడా వేసుకోవచ్చు మళ్ళీ. ప్రాబ్లం ఏమో కొంచెం పని తొందరగా అవుతుందన్నమాట. ఈ విధంగా కుట్టేసుకోండి. ఇక్కడ నీట్‌గా కట్ చేసేసి ఒక లాస్ట్ ఒక ఎడ్జ్‌కి అనేది కుట్టు అనేది వేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నేను చెప్పేది మీకు కరెక్ట్‌గా అర్థమవుతున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కొత్త వాళ్ళకి ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి నా వీడియోస్ ఫార్వర్డ్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. దానివల్ల వాళ్ళకు కూడా ఎంతో అంతో మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ అనే సింబల్ ఉంటుంది కదా, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ప్రతిరోజు పెడతానండి వీడియో. కరెక్ట్ 1:00కి పెడతాను. వీడియో రాగానే చూసేయొచ్చు అనమాట. ఇప్పుడు ఈ విధంగా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు హెమ్మింగ్ చేసుకోవాలి. ఈరోజుకి ఇంతేనండి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.